తాజా 30 తమిళ రాజకీయాలు కుదుటపడేలా లేవు. శశికళ మేనల్లుడు దినకరన్ అన్నా డీఎంకే సింబల్ అయిన రెండాకుల గుర్తు కోసం ఎన్నికల సంఘం అధికారులకు 50 కోట్ల రూపాయల లంచం ఇవ్వజూపారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ మేరకు ఆయనపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన్ను అరెస్టు చేస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. జయలలిత మృతి కారణంగా ఖాళీ అయిన ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. మంత్రులు భారీ ఎత్తున డబ్బులు పంచడంతో ఎన్నికల సంఘం ఈ ఎన్నికను వాయిదా వేసింది. శశికళ వర్గం తరఫున ఆర్కే నగర్ నుంచి దినకరన్ పోటీలో ఉన్నారు. ఈయన్ను గెలిపించేందుకు కొందరు మంత్రులు విచ్చలవిడిగా డబ్బులు పంచారు. వీరిని ఇప్పుడు అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా చెన్నై నుంచి సమాచారం వస్తోంది. ఈ పరిస్థితుల్లో పన్నీరు సెల్వం, చీఫ్ మినిస్టర్ పళనిస్వామిల మధ్య రాజీ కుదిరిందని భావిస్తున్నారు. వీరిద్దరూ కలిసి దినకరన్, శశికళలను అన్నా డీఎంకే నుంచి బహిష్కరించాలని భావిస్తున్నట్లు సమాచారం వస్తోంది. పన్నీరు సెల్వాన్ని దించేసి పళనిస్వామి సీఎం అయిన సంగతి తెలిసిన విషయమే. అయినప్పటికీ ఇప్పుడు పన్నీరు పళనిస్వామితో కలిసేందుకు సిద్ధపడ్డారు. శశికళ మీద పగ తీర్చుకునే ఏ అవకాశాన్ని వదులుకోకూడదని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు శశికళను కలిసేందుకు బెంగళూరు జైలుకు వెళ్లిన దినకరన్కు షాక్ తగిలింది. శశికళను కలిసేందుకు జైలు అధికారులు ఆయనకు అవకాశం ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక దినకరన్ తల పట్టుకుంటున్నట్లు చెప్తున్నారు. శశికళ అనవసరంగా మోదీతో పెట్టుకుని పరిస్థితిని ఇంతదాకా తెచ్చుకున్నారు. మొదటి నుంచి ఆయన చెప్పినట్లు విని ఉంటే ఈ రోజున ఆమె ముఖ్యమంత్రిగా ఉండేదేమో. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.